మొదటగా గురువులందరికీ ఆత్మ నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారమ్మా. మనము ఇంతకుముందు కూడా ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలని చెప్పుకున్నాము. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ కొంచెం ధ్యానం ఎందుకు, ఎలా చేయాలని చెప్పుకొని మనం కొన్ని ముఖ్యమైన విషయాలు, మన జీవితానికి ఉపయోగపడే విషయాలు చెప్పుకున్నాం. ధ్యానం ఎలా చేయాలంటే ఇప్పుడు మనం చేసాం, అందరం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసాం కదా. ధ్యానము ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు మామూలుగా ఇంట్లో పూజలు చేస్తాం అందరము. ఎందుకు చేస్తాము చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. చెప్పాలి, ధైర్యంగా మాట్లాడాలి, అప్పుడు మనశ్శాంతి కోసం. ఓకే, మీరు చెప్పండి, ఎందుకు చేస్తాం పూజలు? మనశ్శాంతి కోసం, అంతేనా? కష్టాలు తీరాలి, అందరూ బాగుండాలా, కుటుంబంలో అందరూ బాగుండాలా, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం బాగుండాలని, అందరూ బాగుండాలి చేస్తాం కదా. కాబట్టి మనం ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకోని ఉంటే అప్పుడు సాక్షాత్తు భగవంతుడు గురువు రూపంలో, గురువు అంటే సద్గురువు, సద్గురువు అంటే సత్యాన్ని చెప్పే గురువు. అంటే ఇక్కడ మనకి పాఠాలు నేర్పించే గురువులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఈ భౌతిక జగత్తులో బతకాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పే గురువులు ఉన్నారు. కానీ మన జీవితంలో ఉన్న ఈ కష్టాలు, సుఖాలు, దుఃఖాలు పోయి మన జీవితం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలనేది ఒక్క సద్గురువు మాత్రమే చెప్తారు. సద్గురువు అంటే సత్యాన్ని చెప్పే గురువు. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకొని ఉంటే 7 జన్మల్లో ఏడిస్తే, భగవంతుడా నేనేం పాపం చేశాను, నాకెందుకు ఈ కష్టాలు తండ్రి అని ఎప్పుడైతే ఏడుస్తామో అప్పుడు మాత్రమే సాక్షాత్తు భగవంతుడు, ఆ శ్రీమన్నారాయణుడే ఇలా సద్గురువుల రూపంలో వచ్చి మనకి ఈ జ్ఞానాన్ని తెలియజేస్తారు. కాబట్టి మా గురువు గారు పత్రిజీ, ఆయన ప్రపంచానికి జ్ఞానాన్ని అందించాలి, అందరూ దుఃఖంలో నుంచి బయటపడాలి అని ప్రపంచంలోకి ధ్యానాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా నేను ఈరోజు ఈ 2 మంచి మాటలు చెప్తున్నానంటే దానికి కారణం మా గురువులు తట్టవర్తి వీరరాఘవరావు గారు, రాజ్యలక్ష్మి అమ్మ. అదేవిధంగా నాకు యోగ విద్యను ప్రసాదించిన మా గురువులు వీరు అంతర్ముఖానందులు వారు. కాబట్టి మా గురువులందరికీ ఎన్ని నమస్కారాలు తెలియజేసుకున్నా తక్కువే. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన గురువుల పట్ల కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పకపోతే మనకు తెలియదు, ఎందుకు కష్టాలు వస్తున్నాయో తెలియదు, ఎందుకు బాధలు వస్తున్నాయో తెలియదు. స్కూల్కి వెళ్తే ఆలు కక్కాలు అన్నీ నేర్పిస్తారు, ఓకే, అక్కడ టీచర్లు, అక్కడ గురువులు ఉన్నారు. మరి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి మనిషికి అనేది ఎవరు చెప్తారు? ఎవరికి తెలియదు. అడిగితే ఏం చెప్తారు? నాకు తెలిసింది మీకు చెప్తా, మీకు తెలిసింది నాకు చెప్తారు. నువ్వు అది తిన్నావు అందుకు వచ్చింది, నువ్వు ఈ పని చేసినావు ఎందుకు వచ్చింది అని ఏదో మనకి చేతైంది మనం చెప్పుకుంటాం. కానీ అసలైన నిజం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎవరు చెప్తారంటే సద్గురువులు మాత్రమే చెప్తారన్నమాట. కాబట్టి కష్టాలు, బాధలు అనేవి ఎందుకు వస్తాయి, మన జీవితం అద్భుతంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అనే ఈ విషయాలన్నింటినీ మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినారు. మనం ఏ వస్తువు కొన్నా దానికి ఒక మాన్యువల్ ఇస్తారు కదా, అవునా కదా? మాన్యువల్ అనేది ఉంటుంది. అలాగా మనం మనిషి జన్మ తీసుకున్నాము, మనకి మాన్యువల్ ఏంటంటే భగవద్గీత. భగవద్గీత ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మన జీవితం అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. కానీ భగవద్గీతని మనం అందరూ చదువుతారు, కానీ అందులో ఉన్న విషయాలు ఎవరికీ అర్థం కావు. ఎందుకంటే అది సంస్కృతంలో నుంచి వాళ్ళు తెలుగులోకి అనువదించినా కూడా ఏందో అర్థం కాదు. ఎందుకంటే మనము సరికాని ఆహారాలు తిన్నప్పుడు మన శరీరంలో మన పొట్ట ఏ విధంగా డిస్టర్బ్ అయిపోతుందో అలా సరికాని ఆలోచనలతో మన మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. అందువల్ల మనం చదివినా మనకి అర్థం కాదు. అందువల్ల గురువు రూపంలో వచ్చి వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినారు, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ అన్నారు. అంటే మనం ఇంట్లో దేవుడికి పువ్వులు పెట్టి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఇలా పూజ చేస్తాం కదా, ఇలా 1,000,000 సార్లు దీపం వెలిగిస్తే ఎంత పుణ్యం వస్తుందో మనకి
ఒక్కసారి స్తోత్రం స్తోత్రం అంటే విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు చదువుతాం కదా, దానితో సమానం. అదేవిధంగా 1,000,000 సార్లు స్తోత్రాన్ని చదివితే ఎంత ఫలితమో. ఒక జపమాల హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తారు, అందరికీ తెలుసు కదా, ఆ జపంతో సమానం. అదేవిధంగా 1,000,000 సార్లు జపమాల మీద హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే ఎంత ఫలితమో, 1 గంట సేపు ధ్యానం చేస్తే అంత ఫలితమ్మా. చూసారా ధ్యానం ఎంత గొప్పదో. అంటే ఒక ధ్యానంలో అప్పుడు మనం ఎన్ని కోట్ల సార్లు పూజలు చేసినట్టు. కాబట్టి మనం ఈ రోజు నుంచి పూజ చేయాలా, ధ్యానం చేయాలా? ధ్యానం చేయాలా. కాబట్టి ఏం చేయాలంటే, మీరు కొత్తగా ధ్యాన మార్గంలోకి వచ్చారు కాబట్టి మీరు పూజ చేయకపోతే ఏమన్నా అవుతుందేమో అనే భయం అనేది మీకు ఉంటుంది. అందువల్ల మీరేం చేస్తారంటే, కొద్ది రోజులు మీకు సత్యం అర్థమైపోయే వరకు, ఇంకా ఈ విషయాలన్నీ తెలుసుకునే వరకు దీపం వెలిగించేసి కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం గుడికి వెళ్తాము. గుడికి వెళ్తాను ఏం చేస్తాం? ఫస్ట్ గుడిలో 3 ప్రదక్షిణాలు తిరుగుతాము. ఎందుకు? మనలో ఉన్న తమో గుణము, రజోగుణము, సత్వగుణము అన్నవి అక్కడ వదిలిపెట్టేసి దేవుడి దగ్గర భగవంతుడిని చూసి ఏం చేస్తాము? చూస్తాను దేవుడి విగ్రహాన్ని కళ్ళు మూసేస్తాము. అంతసేపు గుడికి వెళ్ళాలంటాము, దేవుడిని దర్శించుకోవాలంటాము. అక్కడికి వెళ్ళేసరికి దేవుడిని చూసి భగవంతుడా అని ఆయనతో మాట్లాడతామా? వెళ్ళగానే టక్కని కళ్ళు మూసేస్తాం. ఎందుకంటే కళ్ళు మూసినప్పుడు మన లోపల కనిపిస్తాడు స్వామి. అది ఆయన మనకు తెలియజెప్పేదానికి ఆటోమేటిక్గా మన దగ్గర కళ్ళు మూసేస్తాడు. కాబట్టి మనం ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసామంటే మన లోపల ఉన్న భగవంతుడు మనకి దర్శనమిస్తాడు. అంత గొప్పది ధ్యానం. అదేవిధంగా గుళ్ళో పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? వచ్చి కాసేపు కూర్చోవాలి కదా. పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి దాని వెనక ఎంతో అర్థం ఉంది. అది మనకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పారు, మనం చేస్తున్నాము అంతే అనుకుంటాము. కానీ ఈ విషయాలన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే, మనం తెలుసుకుంటే రేపు మన పిల్లలకి చెప్తాము. రేపటి తరాలు బాగుండాలంటే ఫస్ట్ మనం బాగుండాలి, మనం తెలుసుకోవాలి. కుటుంబంలో స్త్రీ అనేది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని భర్తను ఏ విధంగా నడిపించుకోవాలి, పిల్లల్ని ఏ విధంగా నడిపించుకోవాలి అనేది మన చేతిలోనే ఉంది. అది మనకు తెలియకుండా ప్రతిదానికి గొడవలు రచ్చలు వేసేసి యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం చేయకూడదు. తెలివైన ఆడది ఏం చేయాలంటే తెలివిగా నడుపుకోవాలి తన సంసారాన్ని. మన సంసారం అనేది మన చేతిలోనే ఉంది. అది చక్కగా ఉండాలంటే మనం ఇలాంటివన్నీ తెలుసుకున్నప్పుడు, ఇలాంటి సత్సంగాలకు పాల్గొన్నప్పుడు మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. మనకి ఏదైనా డౌట్లు ఉన్నా ఒకరికొకరు తెలుసుకొని అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది అవసరం అన్నమాట. ఆధ్యాత్మిక సత్సంగం అనేది చాలా అవసరం. స్త్రీయే ఇంటికి శక్తి, స్త్రీయే తన ఇంటిని తను కాపాడుకోవాలి. కాబట్టి గుడిలో కూర్చొని మనం కాసేపు ధ్యానం చేసుకోవాలనే పెద్దవాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోండి అంటారు. పరిగెత్తి అలిసిపోయి ఉంటాం. కనీసం గుడిలోకి వెళ్ళినప్పుడైనా ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని స్వామి అని కాసేపు కూర్చున్నప్పుడు మనసు ప్రశాంతం అవుతుంది. దానికోసం మనకి గుడులు, పూజలు ఇవన్నీ పెట్టారు. వీటిలో ఉన్న అంతరార్థం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు స్తోత్రకోటి సమో జపహారం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ. గంట సేపు ధ్యానంతో సమానము 1,000 జపాలు అనుకున్నాం కదా. 1,000 ధ్యానాలు చేస్తే ఆ పరమేశ్వరులో లయమైపోతాం. అంటే ఎంత ధ్యానం చేయాలి చూడండి. అంటే లయమైపోవడం అంటే మళ్ళీ జన్మ తీసుకోకుండా భగవంతుడిలోకి మనం కలిసిపోవాలంటే అంత ధ్యానం చేయాలి. కాబట్టి మనకి ఇంట్లో పనులు అయిపోతానే కూర్చొని ధ్యానం చేసుకోవాలి. కానీ అనవసరమైన విషయాలు, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అనే విషయాలు మనం అస్సలు మాట్లాడకూడదు. ఓకేనమ్మా? ఇంకోటి ఏమంటే ధ్యానము అంటే నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానము. అంటే నోట్లో నుంచి మాట్లాడకూడదు. మన నోట్లో నుంచి ఒక మాట వస్తూ ఉందంటే అది అవసరమైతేనే మాట్లాడాలి. నోరుందనేసి మన ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది అస్సలు మాట్లాడకూడదు. మనకి ఇన్ని రోజులు తెలియదు కాబట్టి ఏదంటే అది మాట్లాడేశాము. కానీ ఇప్పుడు మనం ఈ క్లాసుల్లో తెలుసుకోవాల్సింది ఏమంటే అవసరమైతేనే మాట్లాడాలి. అవసరం లేకపోతే ఒక్క మాట కూడా నీ నోట్లో నుంచి రాకూడదు.
నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానము అని గురువులు చెప్పారు. మనసులోని శూన్యం అంటే, మనసు అంటే ఏంటి? ఏం చేస్తూ ఉంటుంది మనసు? నిరంతరము ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అవసరం లేదు, ఆలోచనలు చేయకూడదు, వాటిని ఆపేయాలి. వాటిని ఆపాలంటే ధ్యానంలో కూర్చొని మన శ్వాసని ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలు అనేవి ఆగిపోతాయి. నోటిలో మౌనము, మనసులో శూన్యము, దాని పేరే ధ్యానము. ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలో ఉంటామో అప్పుడు ఈ విశ్వమంతా ప్రాణమయ శక్తితో నిండి ఉంది. మన మనసు ఎప్పుడు శూన్యమవుతుందో అప్పుడు ప్రాణశక్తి మన శరీరంలోకి వచ్చి మన కర్మలన్నీ ప్రక్షాళన జరుగుతుంది. మనం ఏమనుకుంటాము? శ్వాస కదా తీసుకుంటున్నాము, ఈ గాలిలో ఏముంది, గాలే కదా అని అనుకుంటాము. ఆ గాలి ఎంత ముఖ్యమైనదంటే, మనం తీసుకున్న శ్వాస మన లోపలికి వెళ్ళి ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము, ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము అని పంచవాయువులుగా విడిపోతుంది. అంటే చూడండి, ఇలా మనం తీసుకున్న ఒక చిన్న గాలి మన లోపలికి వెళ్ళి పంచవాయువులుగా విడిపోతుంది. అదేవిధంగా పంచ ఉపవాయువులుగా విడిపోతుంది. నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ అంటే మొత్తం 10 రకాల వాయువులుగా విడిపోతుంది. అవి ఒక్కొక్క వాయువు ఒక్కొక్క పని చేస్తాయి. మన శరీరం లోపల 200 రకాల క్రియలు జరుగుతాయి. అంటే ఇప్పుడు మనం అన్నం తింటున్నాము, అది లోపల ఎవరు అరిగిస్తున్నారు? ఎవరు అరిగిస్తున్నారు లోపల? జీర్ణశక్తి. ఆ జీర్ణశక్తి ఎవరు చేస్తున్నారు? లోపల ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు గ్రైండర్లో ఏదో పప్పు వేస్తాము, కరెంటు తిప్పుతా ఉంది. ఇక్కడ లోపల ఎవరు తిప్పుతా ఉన్నారు? ఈ వాయువే అన్ని విభాగాలు అయింది కాబట్టి అది ఈ వాయువు లోపలికి వెళ్ళి మనలో రక్త ప్రసరణ వ్యవస్థ ఉందా? రక్తం పైకి వెళ్ళు, నువ్వు కిందకి రాని మనం చెప్తున్నామా? అదేవిధంగా నాడీ మండల వ్యవస్థ ఉంది, కండరాల వ్యవస్థ ఉంది, ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, గుండె పనిచేస్తూ ఉంది. గుండెని కొట్టుకోమని ఉన్నా మనం చెప్తున్నామా? మరి లోపల ఇన్ని పనులు ఎవరు చేస్తున్నారు? మనం తీసుకున్న శ్వాస మన లోపలికి వెళ్ళి ఇన్ని రకాలుగా విడిపోయి 200 రకాల క్రియలు ఉన్నాయంట మన శరీరంలో. చూడు, మనం చూసే సైలెంట్గా కూర్చోన్నాము, కానీ దానిపైన అది చేస్తూనే ఉంటుంది. ఎవరు చేస్తున్నారంటే మనలో ఉన్న ఆత్మ అయిన భగవంతుడు చేస్తాడు. మనం తీసుకున్న శ్వాస ద్వారా ఇప్పుడు చెప్పినట్టుగా గ్రైండర్లో పిండేస్తే, విజయ భలే చెప్పింది, స్విచ్ చేస్తే కరెంటుగా తిరుగుతుంది. కాబట్టి మనలో ఉన్న స్విచ్ ఎవరంటే భగవంతుడు. ఆ స్విచ్ వేయాలి కదా. ఆ స్విచ్ వేసామనుకో, ఎప్పుడు వేస్తాము? ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేయడం మొదలు పెడతావో అప్పుడు నువ్వు స్విచ్ ఆన్ చేసినట్టు. స్విచ్ ఆన్ చేసావనుకో, కరెంట్ వచ్చిందంటే గ్రైండర్ తిరుగుతుంది. అలా మనం శ్వాస మంచిగా తీసుకున్నామంటే శ్వాస లోపలికి వెళ్ళి మనలో ఉన్న భగవంతుడిని, స్వామి వేసి ఇవన్నీ బాగా చేయి స్వామి అని అది తట్టి లేపుతుంది. అర్థమైందా? లేదనుకో, శ్వాసలు తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? మనకి రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. అవునా కదా? కాబట్టి మన జబ్బులన్నీ పోయి మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే శ్వాస మీద ధ్యాస. చూసారా ఎంత గొప్పదైన భాగ్యాన్ని భగవంతుడు మనకి గురువు రూపంలో వచ్చి ఇచ్చారు కదా. పోనీ ఎవరికైనా తెలుసా ఇది? తెలియదు. కాబట్టి మనం తెలుసుకోవాలి, మన కుటుంబ సభ్యులకి, మన ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియచెప్పాలి. ఇది మనందరి బాధ్యత. ఇప్పుడు నేను తెలుసుకున్నాను మా గురువుల వల్ల. ఇప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పి గమ్మునే మేము బాగుంటే చాలు అనుకుంటే ఎలా? ప్రపంచానికి ఎవరు చెప్తారు? గురువులు వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ జీవితాలని త్యాగం చేసి వాళ్ళు ఊరూరు తిరిగి 10 మందికి చెప్పాలి, అందరూ బాగుండాలి అని వాళ్ళు చెప్పారు. కాబట్టి మా లాంటి వాళ్ళం తెలుసుకున్నాం. మేము తెలుసుకునింది మేము బాగుంటే చాలని గమ్మున అయిపోకూడదు, మనం 10 మందికి చెప్పాలి అని నేను వచ్చాను.
ఇప్పుడు నేను చెప్పేది చూసి విజయ అరే మనం కూడా అందరినీ పిలవాలి, అందరికీ చెప్పాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని తనకి తపన. కాబట్టి విజయకు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్పాలి. అంతే కదా, అందరినీ పిలిచి రండి తెలుసుకోండి అని చెప్పడం గొప్ప విషయమా కాదా? నేను నా పిల్లలు చేసుకుంటే చాలు అనుకోలేదు కదా, అందరికీ చెప్పాలి అన్న ఉద్దేశము అందరికీ రావాలి. రేపు మీరు కూడా మీ ఇళ్ళల్లో ధ్యానం క్లాస్ పెట్టించాలి ఒకరోజు, ఓకేనా? నేను వచ్చి క్లాస్ చెప్తాము. మీ ఇరుగు పొరుగు మీ చుట్టుపక్కల వాళ్ళని పిలిస్తే ఇంకా ఒక 10 మందికి మనం చేర్చిన వాళ్ళము అవుతాం. ఓకే, ఇప్పుడు మనం ఈ భౌతిక జగత్తులో ఏం చేస్తామో, ఏం తింటున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం ఆలోచిస్తున్నామో తెలియదు. మనకి వంట చేసుకొని కూడా ఓపిక లేదు. ఇంట్లో మగవాళ్ళు పిల్లలు ఉంటే అయ్యో చేయకపోతే ఎట్లా చేయాలి పెట్టాలి అని ఒక రవ్వ బాధ్యతగా చేసి మీకేమి ఇష్టం అని చేసి పెడతాం. అదే ఇంట్లో మగవాళ్ళు లేకపోయినా పిల్లల్ని కూడా ఏం చెప్తాం, రే తెల్లారి దోశలు ఉన్నాయి తినేయండి అంటామా లేదా? నిన్న పప్పు ఉంది, మొన్న పచ్చడి ఉంది, తింటున్నారా లేదా? మనం తీసుకునే ఆహారము మన ఆరోగ్యం మీద పనిచేస్తుంది. భగవద్గీతలో ఆల్రెడీ కృష్ణ పరమాత్మ చెప్పేసినారు. ఏం చెప్పారంటే యుక్తాహార విహారస్య అని ఒక శ్లోకం ఉందన్నమాట. మనము యుక్తమైన ఆహారాన్నే తీసుకోవాలి. యుక్తం అంటే మనకి ఉపయోగపడే ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలి. ఏది పడితే అది తిన్నామంటే తినేదానికి ఏముందిలే ఏదైతే ఒకటి అని నాలుగు మీద వేసేస్తాము, కానీ అది లోపలికి వెళ్ళి మన శరీరాన్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే ఏ పూటకు ఆ పూట వండుకొని వేడిగా తినాలి. మీరు హాస్పిటల్కి పోకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ పూటకు ఆ పూట వండుకొని తినాలి. మళ్ళీ మధ్యాహ్నం యూజ్ చేస్తారు, మళ్ళీ రాత్రికి యూజ్ చేస్తారు. అంటే ఒకేసారి ఇంత పెద్ద కానీ ఇంత పెద్ద గిన్నె పెట్టేసి దాన్ని నిండా చేసేసి వద్దు అంటే తినండి అని ఇంట్లో వాళ్ళని బలవంతం చేసి పెట్టేసి పారేయలేక తినలేక అది ఒక నరకం అయిపోతుంది అనమాట. వద్దు, మనము ఓపికతో ఏ పూటకు ఆ పూట చేసుకొని తినాలి. ఎప్పుడైనా సమయం సందర్భం మిగిలింది కొద్దిగా తెల్లవారిది మధ్యాహ్నం తినొచ్చు, మధ్యాహ్నం రాత్రి తినొచ్చు, అంతే. ఇంకా అంతకు మించి రేపు ఎల్లుండి ఫ్రిడ్జ్లో పెట్టేసి గిన్నెలు చిన్న గిన్నెలతో పెట్టేసి ఉంటారు. దాన్ని అంతా తీసి మళ్ళీ వేడి చేసి తినేసి ఏమో నాకు బాగలా అంటారు. ఎంత బాగుంటుంది ఫ్రెష్గా ఏ పూటకు ఆ పూట వండుకొని తింటే అది బాగా డైజెషన్ అవుతుంది, ఆరోగ్యంగా ఉంటాము. చల్లబడిపోయిన ఆహారాల్లో ఏమవుతుందంటే దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. అది కంటికి కనిపించదు, అది మనకు తెలియదు. కాబట్టి దాన్ని మళ్ళీ వేడి చేసి బాగుందిలే వాసన రాలేదులే, టేస్ట్ మారలేదులే, ఎంత పిచ్చిలో బతుకుతున్నామంటే అంత అజ్ఞానంలో ఉన్నాము. అవన్నీ తినేసి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకొని మనం ఏమంటాము, మేము చాలా మంచివాళ్ళము, మాకెందుకు ఈ రోగాలు వచ్చినాయి, ఎందుకంటే మేము తినేటప్పుడు పక్కింటి వాళ్ళు వచ్చి చూస్తున్నారు, అందుకు బాగలేదు, కూరగాయలు వాడు మంచి కూరగాయలు ఇవ్వలేదు, కుళ్ళిపోయినవి పుచ్చిపోయినవి ఇచ్చినారు, అందుకని మాకు ఆరోగ్యం బాగలేదు అని అన్నిటికీ పక్కన వాడు మీద తోసేస్తాం. కానీ మనం చేసే తప్పు ఏందో మనకు తెలియదు. తెలుసా? తెలియదు. కాబట్టి మనం చేసే తప్పులే మన కర్మలు. దీన్నే కర్మ సిద్ధాంతము అని గురువులు చెప్పారు. కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఏం చేస్తావో నీకు అదే జరుగుతుంది. నువ్వు మంచి చేస్తే నీకు మంచే జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. అవునా కాదా? వేప విత్తనం నాటి మామిడి చెట్టు వస్తుందా? రాదు. మామిడి చెట్టు నాటి మాకు అరటి పండ్లు కావాలంటే వస్తాయా? నువ్వు ఏ విత్తనం వేస్తావో ఆ చెట్టే వస్తుంది. అదేవిధంగా మనం ఏ విధమైన పనులు చేస్తామో అలాంటి ఫలితాలే మనకు వస్తాయి. కాబట్టి తప్పులు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కదా. పసిబిడ్డ దోగాడుతా పోయి నిప్పు పట్టుకుంటే అరే వాడు చిన్న బిడ్డ కదా అని కాకుండా ఉంటుందా? వాడు నిప్పు దగ్గరికి పోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి తప్పులు ఎవరు అంటే మనవే. కాబట్టి మనం తీసుకునే ఆహారము మన శరీరం మీద పనిచేస్తుంది. మనం తీసుకున్న ఆహారము 3 రకాలుగా విడిపోతుంది: స్థూలము,
మధ్యము, సూక్ష్మము అని 3 రకాలుగా విడిపోయి స్థూలమైన ఆహారం ఏమవుతుందంటే వేస్ట్గా బయటకు వచ్చేస్తుంది. అందులో ఉన్న మధ్యమైన ఆహారము అది అంటే మంచి పదార్థం ఏమవుతుందంటే మన శరీరంలో రక్తంగా తయారవుతుంది, మన కండరాలు తయారవుతాయి. ఇలా మన శరీరానికి ఏది అవసరమో ఆ భాగాలుగా తయారవుతాయి. సూక్ష్మము అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన అందులోని రుచి అంటే మనం మంచి ఆహారం ఎందుకు తీసుకోవాలి అనే దాని గురించి. మీరు ఎప్పుడైతే మంచి ఆహారం, రుచికరమైన ఆహారం తీసుకుంటారో అది ఇలా నోట్లో పెట్టుకుంటానే మనకేమవుతుంది, ఏదో తెలియని సంతోషం వస్తుంది. అబ్బా భలే ఉంది కదా, టేస్ట్గా ఉంది కదా, తీయగా ఉంది కదా, కమ్మగా ఉంది కదా అని ఆ టేస్ట్ని మనం ఏది ఎంజాయ్ చేస్తామో ఆ టేస్ట్ సూక్ష్మ రూపంలో మన మనసుగా తయారవుతుంది. చూసారా, ఆహారానికి మన మనసుకి సంబంధం ఉంది. ఎప్పుడైతే నువ్వు మంచి ఆహారం తీసుకుంటావో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే బాగా పప్పు, టమోటా అన్నీ వేసుకొని టేస్ట్గా ఆకుకూర వేసుకొని చేసుకున్నామంటే ఆకుపప్పు భలే ఉంది కదా అని బాగా రుచిగా తిన్నప్పుడు మన మైండ్ కూడా ఎలా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అదే కూరలో ఒక 4 మిరపకాయలు ఎక్కువ వేసేసి కారంగా పుల్లంగా ఉంటే ఆకలిగా ఉందనేసి ఉస్సు అనేసి తినేస్తాము. తిన్నాక ఇక్కడ ఎట్లుంటుంది, చిర అని ఉంటుంది. ఎవరు వస్తే వాళ్ళని వేసేస్తాం, అవునా కాదా? కాబట్టి మనం తీసుకునే ఆహారము మన మనసుగా తయారవుతుంది. అందువల్ల మనము సరైన ఆహారమే తీసుకోవాలి. సరికాని ఆహారాల వల్ల శరీర ఆరోగ్యము దెబ్బతింటుంది, మనసు దెబ్బతింటుంది. ఈ విషయం ఎంతమందికి తెలుసు? మనం తీసుకున్న ఆహారం వల్ల మన మనసు పనిచేస్తుందని తెలియదు. మనము ఎందుకు కోపం వస్తుందో తెలియదు, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కొట్టేస్తాం, ఇష్టం వచ్చినట్టు ఇంట్లో వాళ్ళని అరిచేస్తాం. ఎందుకు అరుస్తున్నామో తెలియదు, ఎందుకు కొడుతున్నామో కూడా తెలియదు. అవునా కదా? చేస్తున్నారా లేదా ఆడవాళ్ళు ఈ పనులు? కాబట్టి మనం తీసుకునే ఆహారం అనేది సాత్వికంగా ఉండాలి. సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు మన జీవితం కూడా సాత్వికంగా వెళ్తుంది. అంటే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు వస్తాయా? రావు. గొడవలు రాకపోతే కర్మలు లేవు. కాబట్టి ఇది కర్మభూమి. మనం ఏమి చేస్తామో అదే అనుభవిస్తాము. కాబట్టి మన జీవితాలు బాగుండాలంటే ఫస్ట్ ఆహారం బాగుండాలి. మరి తీసుకునే కూరలోనే ఉప్పు కారాలు ఎక్కువైతే మనకి కోపాలు వచ్చేసి ఇంట్లో యుద్ధాలు జరిగిపోతే మరి ఒక మాంసం తింటే ఏమవుతుంది? ఒక ప్రాణిని చంపి నిర్దాక్షిణ్యంగా దాన్ని ముక్కలుగా నరికి దానికి అంత హింసని పెట్టి తింటే మనకి మరి పాపాలు కర్మలు కాకుండా ఏమొస్తాయి? కాబట్టి ఒక ప్రాణిని నరికి చంపి తిన్నప్పుడు అది ఎన్నో బాధలు అనుభవిస్తుంది. దానికి ఏమైనా హాయిగా ఉంటుందా? దానికి నొప్పి ఉంటుంది కదా. కాబట్టి అది ఏ విధమైన నొప్పిని, బాధని అనుభవిస్తుందో మన జీవితంలో కూడా అలాంటి నొప్పులు, అలాంటి బాధలు, అలాంటి కష్టాలు వస్తాయి. అది మనకు తెలియక అయ్యో నాకు నడుము నొప్పిగా ఉంది, నాకు కాలు నొప్పిగా ఉంది, నాకు తల నొప్పిగా ఉంది, ఎందుకు వచ్చింది అంటే దానికి కూడా ఏం చెప్తాము? మా ఆయన ఈరోజు నన్ను అరిచినాడు, అందుకని నాకు తలనొప్పి వచ్చింది, నాకు కోపం వచ్చేసింది అని మనము గుడ్డి సాకులన్నీ చెప్పుకుంటాము. ఎవరి వల్ల ఎవరికి ఏది రాదు, మనము చేసుకున్నవే మనకు వస్తాయి. అవునా కాదా? ఇప్పుడు ఇంట్లో ఒకే వంట చేసి అందరము తింటున్నాము. మరి ఏదైనా జబ్బు వస్తే అందరికీ రావాలి కదా. ఒకరికి వస్తుంది, ఒకరికి రావడం లేదు. ఎందుకు అంటే మనం ఎన్నో జన్మలు ఎత్తుకొని ఎన్నో జన్మల్లో ఎన్నో తప్పులు, ఎన్నో కర్మలు, ఎన్నో పాపాలు చేసి జన్మలుగా మనము ఇదే పనులు చేస్తున్నాము. భర్త, భార్య, పిల్లలు, కుటుంబము, అత్త, మామ. మా అత్త ఇట్టనింది, మా ఆయన ఇట్టన్నాడు, నా భార్య ఇటు చేసింది, మా పిల్లలు ఇటు చేసినారు, వాళ్ళు సరిగ్గా చదువుకోలేదు అందుకే నాకు టెన్షను, వాళ్ళకి మంచి మార్కులు రాలేదు నాకు అందుకే టెన్షను అని అన్ని రకాలుగా గందరగోళం చేసేసి జీవితాన్ని నరకం చేసేసుకొని యుద్ధాలు చేసేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మనము తెలివిగా జాగ్రత్తగా మంచి భోజనం చేసి కుటుంబ సభ్యులకు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా సగం కర్మలు తీరిపోతాయి, సగం కష్టాలు తీరిపోతాయి. అవునా కాదా? చూసారా, మనం తీసుకునే ఒక చిన్న ఆహారానికి మన జీవితానికి ఎంత సంబంధం ఉంది. మన భౌతిక జగత్తులో ఏమి చేస్తామో
ఆ ప్రభావం అంతా మన ఆధ్యాత్మిక జగత్తు మీద. ఆధ్యాత్మిక జగత్తు అద్భుతంగా తయారు చేసుకున్నామంటే భౌతిక జగత్తు కూడా ఆటోమేటిక్గా అద్భుతంగా తయారవుతుంది. కాబట్టి అర్థమవుతుందమ్మా మీకు అందరికీ నేను చెప్పేది, ఓకేనా? కాబట్టి ఈ ధ్యానం అనేది ఎంత గొప్పదో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అందువల్ల మనం ఎన్నో జన్మల్లో చెప్పాం కదా, 7 జన్మల్లో ఏడిస్తే భగవంతుడే మనకి గురువు రూపంలో వచ్చి ఈ విషయాలన్నీ చెప్తారంట. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మనం తెలివేది ఓకే, ధ్యానం చేయాలి. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎంత జపం చేసినా చాలా జన్మలు పట్టిపోతుంది, కోట్ల జన్మలు పట్టిపోతుంది. కాబట్టి ధ్యానం అనేది షార్ట్ కట్ అనమాట. మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే బస్సో, ట్రైనో, రైలో, రిక్షానో ఎక్కామంటే దాని స్పీడ్ బట్టి వెళ్తుంది. విమానం ఎక్కితే స్పీడ్గా వెళ్ళిపోతాం. కాబట్టి ధ్యానం అనేది చాలా స్పీడ్గా వెళ్ళే మార్గం. కాబట్టి ఈ రోజు నుంచి బస్సు, ట్రైన్ ఎక్కుతారా, ఫ్లైట్ ఎక్కుతారా? ఫ్లైట్ కాబట్టి ఈరోజు అందరం మనము ఫ్లైట్ ఎక్కేసి ధ్యానం చేసుకోవాలి. మనకి ఇంట్లో పనులు బాధ్యతగా చేయాలి. ఎందుకంటే ధ్యాన మార్గంలోకి వచ్చిన మనం ఎలా ఉండాలంటే, ఇంకొకరు చూస్తే అబ్బా వీళ్ళు ఎలా ఇంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం కూడా తెలుసుకొని మనం కూడా వాళ్ళలాగా ధ్యానం చేయాలి, మనం కూడా హ్యాపీగా ఉండాలి అని 10 మందికి అర్థమయ్యే విధంగా మనం నడుచుకోవాలి. దానికి ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనం ధ్యానం మొదలు పెడతామో ఆటోమేటిక్గా మనం ఎనర్జెటిక్గా తయారవుతాం. అంటే టైం పడుతుంది, రేపుకే జరిగిపోదు. ధ్యానం అనేది ఈరోజు మొదలు పెట్టాము, కానీ చేస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్గా మన కర్మలు తొలగిపోతూ మన జీవితం అద్భుతంగా తయారవుతుంది. అప్పుడు మన బాధ్యతను మనం కరెక్ట్గా చేయాలి. కుటుంబ సభ్యులకి ఏం చేయాలో మంచి భోజనం చేసి పెట్టాలి. పిల్లలకి ఓపికతో నాన్న కూర్చోమా, రాయి నాన్న అనాలి. రాస్తావా లేదా, అవును చేస్తావా లేదా, కర్ర ఎత్తుకునేదా, లాఠీ ఎత్తుకుని ఉండకూడదు. మంచి మాటలతో కూర్చోనన్నా రాసేసి మనం కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు. నువ్వు హోంవర్క్ రాయని మనం టీవీ పెట్టుకుంటే వాళ్ళు రాస్తారా? మనం కొన్ని త్యాగాలు చేయాలి. త్యాగం చేసినప్పుడే మన కుటుంబం బాగుంటుంది. టీవీ ఆఫ్ చేసి, అసలు టీవీయే వద్దు, దాంట్లో ఏం పనికి వచ్చే ఉండవు, పనికి రానివే ఉంటాయి. అత్తా కోడళ్ళ కొట్లాట్లు, దొంగతనాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవే ఉంటాయి. కాబట్టి టీవీ అవసరం లేదు. మా తెలియక ఇన్ని రోజులు చూసాము. ఇంక నుంచి ఆ టీవీని బంద్, డిష్ కట్ చేయించేసేయండి. ఫస్ట్ కట్ చేయించేసి మంచి భోజనం, ఆకుకూరలు ఒలిచివ్వండి ఇంట్లో వాళ్ళకి. మనం ఒలిచిస్తే వాళ్ళు వండి పెడతారు. మంచిగా మనం హెల్ప్ చేసి మంచిగా వండుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టి మనం భోంచేసి మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు కూర్చొని శ్వాస మీద ధ్యాస, ఎంత మంచిగా మనం ధ్యానం చేస్తామో మన కర్మలు అనేవి క్లీన్ అయిపోతూ వస్తాయి. మన ఆరోగ్యం బాగవుతుంది, మన పరిస్థితులన్నీ కూడా చక్కబడతా వస్తాయి. మీరు ఈరోజు ధ్యానం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరి వయసు ఎంతో కనీసం అంతసేపు రోజుకు 2 సార్లు, అంటే ఇప్పుడు మీ వయసు 30 అయితే 30 నిమిషాలు, 40 అయితే 40 నిమిషాలు, 50 అయితే 50 నిమిషాలు, ఎవరి వయసు ఎంతో అంతసేపు ప్రయత్నం చేయండి. లేదు మేము అంతసేపు కూర్చోలేకపోతున్నామంటే 10 నిమిషాలతో మొదలు పెట్టండి. రేపు 15 నిమిషాలు చేయండి, ఇంకొక రోజు 20 నిమిషాలు, అలా చిన్నగా పెంచుకుంటూ ఎవరి వయసు ఎంతో అంతసేపు. పొద్దున్నే లేస్తానే ఒకసారి, అంటే మళ్ళీ పనులు ఉన్నాయి మేము చేయలేము అనేస్తారు. అందుకని నిద్ర లేస్తానే బాత్రూంలోకి వెళ్ళొచ్చేసి ఒక గ్లాసు నీళ్లు, వేడి నీళ్ళు పెట్టుకొని ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగేసి కూర్చొని ధ్యానం చేయండి. తర్వాత లేచి ఏం పనులు ఉన్నాయో చేసుకోండి. అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు పగలంతా చేయద్దు ధ్యానం, ఎందుకంటే పనులు ఉంటాయి. మీరు పని చేయకుండా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు అని మళ్ళీ ధ్యానానికి మనం చక్కగా తేకూడదు. కాబట్టి మన పనులు ఏమున్నాయో అన్నీ చూసుకునేసి రాత్రి పడుకునేటప్పుడు మన కుటుంబ సభ్యులు ఎవరుంటారో నన్ను కూర్చొని అందరం చేద్దామని పిల్లల దగ్గర కూడా ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు చేపించామంటే వాళ్ళు ఇప్పటి నుంచే అద్భుతంగా తయారవుతారు. ఇది పోటీ ప్రపంచం. ఈ ప్రపంచంలో ప్రతిదీ టెన్షనే. ఆ టెన్షన్లు అనేవి పిల్లలకు లేకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే అదంతా ఒక స్త్రీ చేతిలోనే ఉంది. కాబట్టి పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని నాన్న కూర్చోండి అని కాసేపు ధ్యానం చేసి అలాగే పడుకున్నామంటే మంచి నిద్ర వస్తుంది. తెల్లవారు లేసేటప్పటికి మళ్ళీ హాయిగా ఉంటుంది. మన పనులన్నీ మనము అద్భుతంగా చేసుకోగలుగుతాం.
కాబట్టి ధ్యానం అనేది ఎంత గొప్పదో అర్థమవుతా ఉందా? అదేవిధంగా మన లోపల జన్మల నుంచి ఆలోచనలు కుప్పలు కుప్పలుగా డస్ట్బిన్లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. ఆలోచనలన్నీ క్లీన్ అయిపోవాలి. ఆలోచనలన్నీ ఎప్పుడు క్లీన్ అయిపోతాయో అప్పుడు మన మనసు శూన్యమైపోతుంది. ఎప్పుడు మనసు సైలెంట్గా శూన్యమైపోతుందో అప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి వచ్చి మనలో ఉన్న 72,000 నాడులు ఉంటాయి మన శరీరంలో. ఆ నాడులన్నిటిలో కర్మలు బ్లాక్స్ ఏర్పడిపోయి ఉంటాయి. అందువల్లే మనం కూర్చున్నప్పుడు కాలు నొప్పి, చేయి నొప్పి, నడుము నొప్పి, ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు నొప్పులు వస్తాయి. అంటే ఎందుకు వస్తాయంటే మనకి పెద్ద నొప్పులుగా రేపు సంవత్సరం మనకి ఏదో మనకు తెలియదు, ఎప్పుడేమొస్తాయో తెలియదు కదా, ఏం రాసుకొని వచ్చినామో మన రాతలో. రేపు సంవత్సరం పెరాలసిస్ రావాలా, కాలు చేయి పడిపోవాలా అని రాసుకొని వచ్చుకుంటాం అనుకోండి. ఇప్పుడు మనం ధ్యానం చేసామంటే ఏమవుతుందంటే కాలు చేయి పడిపోయేది, కాలు గోపుకోవడము, చేయి కొట్టుకోవడము ఏదో ఒకటి జరిగిపోతుంది. అంటే పెద్దది చిన్నదిగా వెళ్ళిపోతుంది. అంటే అంత గొప్పది ధ్యానం. ఇది ఎవరు చెప్పారంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మనందరి మీద దయతో నా బిడ్డలందరూ బాగుండాలి అని. భగవంతుడికి మనమంటే చాలా ప్రేమ. అది మనకు తెలియదు. మనం ఏం చేస్తాం, ఎంతసేపు అయినా దీపం వెలిగించి టెంకాయ కొట్టేసి స్వామి నాకు డబ్బులు వస్తే నీకు 5,000 వేస్తా, లేదు మా పిల్లలు పాస్ అయితే కొండకు నడిచి వస్తా, లేదు మేము ఏం కోరుకుంటున్నాము జరిగిందంటే మీకు ఎంటికలు ఇస్తాము. ఎందుకు ఆయనకి ఎంటికలు? ఏం చేసుకోను, ఎంత పిచ్చోళ్ళం కదా. స్వామి టెంకాయ కొడతామంటే మనం టెంకాయ కొడితే వాళ్ళ ఇంట్లో పచ్చడి చేసుకుంటారా? స్వామి నీకు 10,000 డబ్బు వేస్తాను అంటే మనం 10,000 డబ్బులు వేస్తే స్వామి ఆ డబ్బులు తీసుకుని వాళ్ళ పిల్లలకి ఫీజు కట్టుకుంటాడు. ఎంత అజ్ఞానంలో బ్రతికినాం చూడండి. మనం ఎవరు దేవుడికి ఇచ్చేదానికి? ఎప్పుడైనా ఆలోచించామా మనం ఇది? మనం ఎవరు దేవుడికి ఇచ్చేదానికి? ఆయన ఇస్తే మనం బతుకుతున్నామా? మనం ఇస్తే ఆయన బతుకుతున్నాడా? స్వామి నీకు 100 టెంకాయలు కొడతా, టెంకాయ చెట్లు ఎవరివి? ఎంత అజ్ఞానంలో బతికేసినామంటే ఇంతకాలము అంత అమాయకంగా బతికినాము. కాబట్టి మనం ఎవరికి దేవుడికి ఇచ్చే అంతటి వాళ్ళం కాదు. ఆయన దయదలిచి అరే నా బిడ్డలు ఎంత అమాయకులు, దమ్మా నువ్వు తిను అని ఆయన ఇస్తే బ్రతికే వాళ్ళం మనం. కాబట్టి ఈ రోజు నుంచి నేను దేవుడికి ఇస్తున్నాను అన్న ఆలోచన వదిలేసి దేవుడు ఇస్తే నేను బతుకుతున్నాను, ఆయన దయ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటామో సగం అజ్ఞానం వెళ్ళిపోతుంది మనలో నుంచి. అవునా కదా? ఇప్పుడు విజయ వారం టెంకాయ కొట్టేస్తుంది సాయిబాబాకి. కాబట్టి బాబాకి అదేం అవసరం లేదు. నువ్వు మంచి మనసుతో 10 మందిని ఇలా పిలిచి మంచి విషయాలు చెప్తున్నారే అది సంతోషపడతాడు బాబా. అనుభవాలుగా చెప్పాను కదా ఎంత మంచి పని చేస్తా ఉంది విజయ అని. నువ్వెన్ని కొబ్బరికాయలు కొట్టినా ఆయనకు సంతోషం లేదు. ఇవి చేస్తే 10 మందికి జ్ఞానాన్ని అందిస్తే గురువు సంతోషపడతాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరి వయసు ఎంతో అంతసేపు కనీసం ధ్యానం చేసేది మొదలు పెట్టండి. అదేవిధంగా మీకు ఇంకా ఓపిక ఉంది, టైం ఉంది, ఖాళీగా ఉండారు, టీవీ పెట్టుకొని పిచ్చి పిచ్చి సీరియళ్ళు, పిచ్చి పిచ్చి సినిమాలు అవసరం లేదు. ఇన్ని జన్మలు ఇన్ని సంవత్సరాలు చూసేసినాము. ఇంక నుంచి ఎక్స్ట్రా టైం దొరికితే కూడా ధ్యానం చేయండి. చెప్పుకున్నాం కదా, కింద అయినా కూర్చోవచ్చు, ఇలా కుర్చీలో అయినా కూర్చోవచ్చు. కింద కూర్చోవాలని ఏం లేదు, నేను కూర్చోలేకపోతున్నాను అని ఆలోచన అవసరం లేదు. లేదు ఇంకా కూర్చోలేకపోతే కాళ్ళు చాపుకొనైనా కూర్చోండి. శ్వాసని గమనించండి. ఎంతగా శ్వాసని గమనిస్తారో అంతగా మీ కర్మలు క్లీన్ అయిపోయి మీ జీవితం మంచిగా తయారవుతుంది. కనీసం 40 రోజులు ఈ రోజు నుంచి లెక్క పెట్టుకొని పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు ధ్యానం చేయండి. 40 రోజుల తర్వాత మళ్ళీ రేపు నెల పౌర్ణమికి ఇదే విధంగా క్లాస్ పెట్టుకుంటాం కదా, కంటిన్యూగా చేసి అవునమ్మా అప్పటికి ఇప్పటికీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని మీరు చెప్తే కంటిన్యూ చేయండి. లేదంటే అప్పుడు వదిలేస్తారు. ఓకేనా? చేస్తారా ధ్యానం ఈ రోజు నుంచి? ఓకే, తప్పకుండా చేయండి అందరూ. ఇంకొకటి ఏమంటే నోటిలోని మాట నుదుటి మీద రాత అని గురువులు చెప్పారు. మన నోట్లో నుంచి ఏం మాట్లాడతామో మన రాత అదే.
మనకు తెలియక మనం ఏమంటాము, దేవుడు నాకు మంచి రాత రాయలేదు అంటాము. దేవుడు అందరికీ మంచి రాత ఇచ్చినాడు ఆయన. దీనికి మనం ఒక చిన్న కథ ఉదాహరణ చెప్పుకున్నాం. ఎందుకంటే కథలుగా చెప్పుకున్నప్పుడు అవి బాగా గుర్తుండిపోతాయి. సాయిబాబా మసీదులో భక్తులందరినీ పిలిచి భోజనం పెడతా ఉన్నారంట. సరే అందరూ వచ్చి భోజనం చేస్తూ ఉన్నారంట. వాళ్ళల్లో ఒక శిష్యుడు గమనిస్తూ ఉన్నాడంట. వీళ్ళందరూ భోజనం చేసిన ఈ ఆకులు తీసుకెళ్ళి గోడ ఒకటి పారేస్తే ఆ ఆకుల్లో మిగిలిపోయినట్టుకి కొంతమంది వచ్చి ఆ ఆకుల్లో ఏరుకొని తింటున్నారంట. అప్పుడు ఆయనకి బాధ అయిపోయిందంట. ఆ భక్తుడి పేరు శ్యామ. ఆయన పోయి అడిగినాడంట, బాబా ఏంది ఇంత అన్యాయము, నువ్వు ఎంత స్వార్థం నీకు అన్నాడంట. అయ్యో ఏంది నాయన అట్లా అంటావు, నాకేం స్వార్థం నాయన, నాకు బిడ్డలు అందరూ ఒకటే నాయన అన్నాడంట. అలా అయితే చూడు, నీ భక్తులుగా ఉండేవాళ్ళేమో ఏడు కూర్చొని భోజనం చేస్తున్నారు, అక్కడ చూడు గోడ అవతల ఆ ఆకుల్లో మిగిలిపెట్టి పారేసినవి కొంతమంది తింటున్నారు అనేసి అడిగినాడంట. ఇప్పుడు బాబా చెప్పాడంట, నాయన నాకు బిడ్డలందరూ ఒకటే, నేను అందరికీ సమానంగానే ఇస్తాను. గత జన్మలో ఆకుల్లో అన్నం పెట్టుకొని తినకుండా తీసుకెళ్ళి కుప్పతొట్లో పారేసినారు, అప్పుడు పారేసింది ఇప్పుడు ఏరుకొని తింటున్నారు. అర్థమైందా? అప్పుడు పారేసింది ఇప్పుడు ఏరుకొని తింటున్నారు, నా తప్పేమీ లేదు నాయనా అన్నాడంట. కాబట్టి మనం ప్లేట్లో అన్నం పెట్టుకునేటప్పుడే కొద్దిగా పెట్టుకోవాలి. కొద్దిగా పెట్టుకొని కళ్ళకు అద్దుకొని, భగవంతుడా ఎన్నో కోట్ల మంది ఆ పూటకి భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నారు, కట్టుకొని బట్టలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు, ఉండేదానికి కనీసం ఒక పూరి గుడిసి కూడా లేకుండా ఫ్లైఓవర్ల కింద రోడ్ల పక్కన మురికివాడల్లో ఉండే వాళ్ళని చూస్తున్నాం కదా. కాబట్టి ఎంతో మంది కన్నా మనం బాగున్నామా లేదా? కాబట్టి ఇంత అద్భుతమైన జీవితాన్ని నాకు ప్రసాదించినావా తండ్రి అని కృతజ్ఞతతో భగవంతుడిని స్మరించుకొని తినాలి. అదేం లేకుండా కలిపేసి వేసి నవిలేయి పెట్టేసేయి కదా, ఇలాంటివన్నీ చేయకూడదు. మనం ఎప్పుడైతే పద్ధతిగా తయారవుతామో మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మన పిల్లలు బాగుండాలంటే ఫస్ట్ మనం బాగుండాలి. నాన్న కూర్చోండి, భోజనం చేసేటప్పుడు అందరూ జేజీకి దండం పెట్టండి అని పిల్లల దగ్గర దండం పెట్టించి ఇంక తినండి నాన్న అని చెప్పాలి. లేదు మనకు చేత అయితే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని దండం పెట్టుకొని తినాలి. లేదు మనకేం చేత రాలేదు, అమ్మ అన్నపూర్ణమ్మ నాకు ఇంత మంచి భోజనాన్ని ఇచ్చినావు, నీకు థ్యాంక్స్ తల్లి, మనకి చేత అయింది. భగవంతుడి పట్ల మనం ఇప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. ఇప్పుడు మనం కూడా కోరుకుంటాం కదా, మన పిల్లలు వచ్చి మంచిగా అమ్మ అని పిలవాలి అని కోరుకుంటాం కదా. మరి అదేవిధంగా భగవంతుడికి కూడా ఉంటుంది, దేవుడా నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినావు తండ్రి, నీకు ధన్యవాదాలు నాయనా అని కృతజ్ఞత చెప్పాలి. విశ్వాసం లేకుండా మనం అన్ని భగవంతుడి సొత్తు తినేస్తా, ఇవన్నీ భగవంతుడే కదా, మనవా ఈ టెంకాయలు ఎవరువే భగవంతుడి ఇచ్చింది. కాబట్టి మనకి ఎంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన భగవంతుడి పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు అది ఏమీ లేదు, టెంకాయ కొడితే డబ్బులు వస్తాయి, పూజ చేస్తే కారు వచ్చేస్తుంది, అష్టోత్తరాలు చదివితే ఇల్లు కట్టేస్తాము, సహస్రనామాలు చదివితే ఫారిన్కి వెళ్ళిపోతాము అని అజ్ఞానంలో పిచ్చిలో ఇంతకాలం బతికేశాము. కానీ ఇంక నుంచి మనము దేవుడికి ఇవ్వడం లేదు, దేవుడు మనకిచ్చాడు అన్నదాన్ని మనం గ్రహించుకొని మనం ఎప్పుడైతే సరైన విధంగా మన జీవితం ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో అన్ని పరిస్థితులు కూడా చక్కగా ఉంటాయి. అవునా కాదా? కాబట్టి మనం చేసే పనులే, మనం తినే భోజనమే, మనం చేసే ఆలోచనలే మన జీవితము. మనం ఏమి చేస్తామో మనము అదే అనుభవిస్తాము. మంచి భోజనం తింటే మన ఆరోగ్యం ఎలా ఉంటుంది చెప్పుకున్నాము. అదేవిధంగా మంచి పనులు, ఇప్పుడు 10 మందికి ఉపయోగపడే పనులు మనం చేయాలి. అది మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యము. నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకోకూడదు, అందరూ బాగుండాలి అని మనకి చేతయింది మనం చేయగలిగింది ఒకరికి చెప్పాలి. మన ఇంటి ముందు ఒకరు వచ్చి అమ్మ అంత అన్నం ఏంటంటే మన ఇంటిలో ఏది ఉంటే అది అద్దనైనా అని పెట్టాలి. ఏరా బుద్ధి ఉందా లేదా పో అని అనకూడదు. ఎందుకంటే
భగవంతుడు మనల్ని పరీక్ష పెట్టేదానికి వాళ్ళ రూపంలో వస్తాడు. మన ఇంటి ముందు సాక్షాత్తు భగవంతుడే వచ్చి మన కర్మల్ని తీసుకునేదానికి నిలబడతాడు. కాబట్టి మనకేదంటే నాయన మా ఇంట్లో ఇదే ఉంది తీసుకోండి అని పెట్టేది నేర్చుకోవాలి. మనం ఏం చేయాలి? మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు పిల్లల దగ్గర ఇచ్చి నాన్న పోయి తాతకి ఇవ్వో అవ్వకి ఇవ్వో అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మన పిల్లలు మన కుటుంబము బాగుండాలంటే అది మనలోనే ఉంది, ఒక స్త్రీలోనే ఉంది అన్నీ. కాబట్టి స్త్రీ అనేది కరెక్ట్గా ఉంటే కుటుంబం అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి మనం చేసే పనులు మన పిల్లలు మన కుటుంబము బాగుండే విధంగా చేస్తారు. అదేవిధంగా మన ఆలోచనలు, మనం ఏం ఆలోచిస్తామో అవే జరుగుతాయి. అది మనకు తెలియక ఏం చేస్తాము, ఏదంటే అది పిచ్చి పిచ్చిగా మన ఇష్టం వచ్చినట్టు ఆలోచించేసి అరే నాకెందుకు ఇలాంటి కష్టాలు వచ్చినాయి అని మళ్ళీ మనకు మనమే ఆలోచిస్తాము. ఎందుకంటే మనందరము శక్తి స్వరూపురం. అంటే మనందరిలో ఎనర్జీ శక్తి రూపంలో ప్రవహిస్తూ ఉంది. ఆ శక్తే భగవంతుడు. కాబట్టి నువ్వు ఏం ఆలోచిస్తావో అది జరిగిపోతాయి. చూసావా, ఇది జరిగితే బాగుండు అది జరిగితే బాగుండు అనుకుంటాము. మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు అరే నేను అనలేదు కదా, నాకు ఎందుకు ఇట్లాంటి కష్టం వచ్చింది అంటాం. కానీ ఆ ఆలోచన అనేది మన లోపల నుంచి వచ్చిందే అనేది మనకు తెలియదు. ఎందుకంటే నువ్వు ఏ విత్తనం వేసినావో ఆ చెట్టే వస్తుంది. నువ్వు ఏ ఆలోచన చేసావో నీకు అదే జరుగుతుంది. అది తెలియక నాకెందుకు ఇటువంటి సమస్యలు వచ్చేసాయి అంటే మనం చేసుకున్నవే మనకు వస్తుంది. మనం మంచి చేస్తే మనకు మంచే వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. కాబట్టి మన ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉండాలంటే ఆలోచనలు 4 రకాలు. ఆలోచనలు 4 రకాలు. వాటిని వినాశకర ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అంటే నకారాత్మక ఆలోచనలు, మంచి ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు అని 4 రకాలు ఉన్నాయి. అంటే వినాశకరమైన ఆలోచనలు, నకారాత్మకమైన ఆలోచనలు, సరి అయిన ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు. వినాశకరమైన ఆలోచనలు అంటే వాళ్ళు నాశనం అయిపోను, వాళ్ళు పాడైపోను, వాడు బస్సుకెళ్ళి పడిపోను, వాడికి కష్టం రాను, వాడికి నష్టం రాను, వాడింట్లో దొంగలు పడను, ఇలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నామా లేదా? మాట్లాడతారు కదా. కాబట్టి అలాంటివి మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చింది? మన నోటిలో నుంచి. మనము ఏమి మాట్లాడతామో ఫస్ట్ మనకి జరుగుతాయి, వాళ్ళకు కూడా జరుగుతాయి, కానీ వాళ్ళకన్నా ముందు మనకే జరుగుతాయి. మళ్ళీ ఏమంటాము, నేను ఎంత మంచిదాన్ని, నాకెందుకు ఇలా జరిగినాయి అంటే నా ఆలోచనే అది. నేనేం ఆలోచిస్తానో నాకు అదే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా చెడు కోరుకోకూడదు. నిజంగా వాడి వల్ల మనకి చెడు జరుగుంటే కూడా మన బిడ్డనైతే క్షమిస్తాం కదా. మన పిల్లలు తప్పు చేసినా, మన కుటుంబ సభ్యులు తప్పు చేసినా సరే ఫోన్లో ఏదో తెలియక చేశారు, వాళ్ళు కూడా మన బిడ్డలు లాంటి వాళ్ళే అని క్షమించుకోగలగాలి. ఎవరిని కూడా మనం తిట్టకూడదు. మనకు నచ్చితే మాట్లాడాలి, నచ్చకపోతే సైలెంట్ అయిపోవాలి. అప్పుడు భగవంతుడు చూసుకుంటాడు వాళ్ళు తప్పు చేసుకుంటే. నిజంగా మనం ఎవరు శిక్షించేదానికి ఇంకొకరిని. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలా అయిపోవాలి ఇలా అయిపోవాలని మనం శాపాలు పెట్టకూడదు. వినాశకరమైన ఆలోచనలు అంటే అది. అదేవిధంగా నకారాత్మక ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనలు. మనం ఒక పని మొదలు పెట్టేటప్పుడే అది కాదులే, అది అవ్వదులే, అది జరగదులే అని పని మొదలు పెట్టకముందే మనమే కాదు అవ్వదు అని చెప్పేస్తాం. అమ్మ నేను పలానా కాలేజీలో చేరతాను అంటే సరే అమ్మ ప్రయత్నం చేద్దాం, వస్తే చేరుతూ అలా చెప్పాలి. కానీ నీ ముఖం నీకు వచ్చిన మార్కులకి రాదులే మనమే చెప్పేస్తాం. ఇంకా మనము రాదు అన్నప్పుడు వాళ్ళకి ఎలా వస్తుంది? కాబట్టి ఏదైనా కూడా సరే అమ్మా ప్రయత్నం చేద్దాంలే, వస్తే చేరు, లేకపోతే ఎక్కడ నీకు మంచిదో అదే జరుగుతుంది, నీకేది మంచిదో దేవుడు అదే ఇస్తాడు అని చెప్పాలి. కానీ మనము ముందుగానే ఆ పని అవ్వదు, ఆ పని జరగదు అని మన నోట్లోంచి రాకూడదు. ఏది జరిగినా ఓకే ఇది దైవ నిర్ణయం అని స్వీకరించాలి. కానీ మన నోట్లో నుంచి నకారాత్మకము అంటే చెడు మాటలు రాకూడదు. ఓకేనా? అదేవిధంగా మంచి ఆలోచన. మంచి ఆలోచన అంటే మనం ఏ పని చేస్తామన్నా ఫస్ట్ ఆలోచించాలి, ఇది చేస్తే మంచిగా చెడ్డ. ఓకే మనం మంచిగా చేస్తాము, కానీ ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిందంటే సరే ఇది కూడా నా మంచికే, ఇది కూడా నా మంచికే అనుకోగలగాలి. అప్పుడు నీకు నిజంగానే మంచి జరుగుతుంది.
ఎందుకంటే నీ ఆలోచన అనేది మంచిగా ఉంది కాబట్టి నీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా అద్భుతమైన ఆలోచనలు, ఏ పని చేస్తా ఉన్నా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ గొప్పగా ఉండాలి, భగవంతుడు అందరినీ చల్లగా ఎప్పుడైతే నువ్వు అందరినీ బాగుండాలని కోరుకుంటావో ఆటోమేటిక్గా నువ్వు బాగుంటావు. అవునా కాదా? కాబట్టి భగవంతుడు మనమంట కోరికలంట వాళ్ళకి డబ్బులు వచ్చేయాలి, వీళ్ళకి సీట్ వచ్చేయాలి, వీళ్ళు అమెరికాకి వెళ్ళిపోవాలి, అలాంటి కోరిక ఏది కోరకూడదంట. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా తెలియక ఏం చేసామంటే మా ఇద్దరు పిల్లలు ఐఏఎస్లే అవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి అన్నింటిలో 100కి 100 మార్కులు వచ్చాయి, బాగా చదువుకుంటున్నారు కదా. కాబట్టి ఇద్దరికి సివిల్స్ కోచింగ్ తీస్తే ఇద్దరు ఐఏఎస్లు అయ్యి అందరికీ సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశం తప్ప వేరే ఆలోచన లేదు. మంచి ఆలోచనే ఉంది. వాళ్ళని కోచింగ్లో జాయిన్ చేసాము, వాళ్ళు పాపం కష్టపడి చదివారు కానీ వాళ్ళు సక్సెస్ కాలేదు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు పిల్లలు. ఎందుకని? మనం చాలా మంచి వాళ్ళం కదా, ఎందుకు పిల్లలు కూడా కష్టపడి చదివినారు కదా, ఎందుకు రాలేదు అంటే వాళ్ళు పుట్టేటప్పుడు రాసుకొని వచ్చేస్తారు. రాతలో ఏమి రాసుకొని వస్తారో అవే జరుగుతాయి కానీ మనం రాసుకొని రాంది జరగదు. అది తల్లిదండ్రి తెలుసుకోవాలి. అది తెలియకుండా పిల్లల్ని నువ్వు బీటెక్కే చెయ్యి, నువ్వు మెడిసినే చెయ్యి, నువ్వు అదే చెయ్యి, నువ్వు ఇదే చెయ్యి అన్నప్పుడు మా అమ్మ చెప్పింది కదా, మా నాన్న చెప్పినారు కదా అని వాళ్ళు చేస్తారు. కానీ అందులో వాళ్ళు సక్సెస్ కాలేక ఫెయిల్యూర్ అయిపోయి రేపేమంటాము, రే నీకోసం లక్షలు ఖర్చు పెట్టినాము, నువ్వు సరిగ్గా చదువుకోలేదు, నీ వల్ల ఈరోజు మాకు ఇన్ని ఇబ్బందులు అని మళ్ళీ నింద ఏం చేస్తాము, పిల్లల మీద దోసేస్తాము. కాబట్టి వాళ్ళని అడిగి మీరేం చదువుకుంటారు అంటే వాళ్ళు ఇష్టపడింది చేర్పించాలి. పేరెంట్స్గా ఇది ఫస్ట్ మనం గ్రహించాలి. వాళ్ళకి ఇష్టమైంది అయితే వాళ్ళు శ్రద్ధగా చదువుకుంటారు. మనం చెప్పాలి, గైడెన్స్ చేయాలి పిల్లల్ని, నన్ను దీనికన్నా ఇది బాగుంటుంది, దీనికన్నా ఇది బాగుంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళకి ఇష్టమైతే సరే, వాళ్ళు వద్దు నాకు అది ఇష్టం లేదు అంటే సరే, వాళ్ళకి ఏది ఇష్టమో మనం అది ఆప్షన్ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు రేపు రోజు మనం అడగలుగుతాం, నువ్వు కోరుకునేదే మేము చేసాము, మరి నువ్వు ఎందుకు సరిగ్గా చదువుకోలేదు అన్నప్పుడు అవును కదా, మనదే తప్పు కదా అని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ జీవితాలు బాగుండాలంటే వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ స్వేచ్ఛ ఎలాంటిదంటే గాలిపటం లాంటిది. గాలిపటానికి దారం కడతాము, వదులుతాము, అది ఆకాశం అంత పైకి ఎగురుతుంది. ఎంత దూరం వెళ్ళినా మనం దారం వదులుతూనే ఉంటాము. అంటే దానికి మన చేతిలో ఉంది, దాన్ని బయటకు వదిలాము. అదేవిధంగా పిల్లలకు కూడా స్వేచ్ఛనివ్వాలి, వదలాలి. కానీ మనము దారం వేసి పట్టుకున్నట్టు వాళ్ళ మీద మన చూపు పెట్టాలి. అప్పుడు వాళ్ళకు కూడా ఎక్కడైనా దారం మిస్ అయిందా పట్టి లాగేసుకుంటాం కదా, లేదు ఎక్కడైనా చెట్టుకు తగులుకునిందా వెళ్ళి మనం రక్షిస్తాము. అదే గాలిపటము, నాకు దారం వద్దు, నా ఇష్టానికి నేను ఎగరతాను అని ఏ దారాన్ని గాలిపటం తెంచేసుకునింది అనుకో ఏమవుతుంది, పోయి ఏ ముళ్ళ కంపల్లోనో పడిపోతుంది. పోయి మనం తీగలుతాము ముళ్ళ కంపల్లో పడితే. కాబట్టి మన పిల్లల్ని కూడా గాలిపటం లాగా మనం కాపాడుకోవాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత అది. వాళ్ళకి ఫీజులు కడుతున్నాము, వాళ్ళకి కావాల్సిన భోజనం ఇస్తున్నాము, వాళ్ళకి స్కూటీ కావాలంటే స్కూటీ ఇస్తున్నాము, వాళ్ళకి ఏం కావాలో చేస్తున్నాము. పోయి చదువుకొని వస్తారంటే వాళ్ళు ఇలాంటి పని చేశారు, అలాంటి పని చేశారని మళ్ళీ మనం పిల్లల్ని నిందిస్తాము. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉండదు, మంచి చెడ్డ తెలియదు వాళ్ళకి. కాబట్టి గాలిపటానికి దారం ఉన్నట్టు మనం కొద్దిగా వాళ్ళ మీద ప్రేమతో, మళ్ళీ ఏదో బాధ్యతగానో హక్కుగానో కాదు, ఏం చేసినావు ఆ సందులో ఎందుకు పోయినావు, ఇదేం చేసినావు, అట్టెందుకు వచ్చినావు, ఇట్టెందుకు వచ్చినావని మనం ఏదో వాళ్ళు బెదిరించినట్టు ఉండకూడదు. వాళ్ళు మంచి స్నేహితులు లాగా తల్లిదండ్రులు అన్నప్పుడు పిల్లలకి స్నేహితులు. వాళ్ళు బయట చెప్పుకోలేని విషయాలు, కాలేజీలో జరిగే విషయాలు కూడా ఇంటికి వచ్చి అమ్మ ఈరోజు మా కాలేజీలో ఇది జరిగింది, మా స్కూల్లో ఇది చెప్పారు అని వాళ్ళు నవ్వుతూ మన దగ్గర తిరుగుతూ మన చుట్టూ తిరుగుతూ చెప్పుకునే అంత స్నేహభావాన్ని పిల్లలకి తల్లిదండ్రులుగా మనం ఇవ్వాలి. మనం ఎంతసేపు వాళ్ళని ఏదో భయపెట్టాలి, నేను పెద్ద కదా అనే విధంగా ప్రవర్తించకుండా వాళ్ళని మంచి స్నేహితులాగా చూసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పేరెంట్స్తో చెప్పుకోగలుగుతారు. అమ్మ ఇది, నాన్న ఇది అన్నప్పుడు ఓకే నాన్న ఏం కాదు, ఇలా చేద్దామని గైడెన్స్ చేసి వాళ్ళని మనం మంచిగా నడిపించుకోగలుగుతాం. కాబట్టి ధ్యానం ఎందుకు చేయాలి అనేది మీకు అర్థమైంది. మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఏ విధమైన ఆలోచనలు చేయాలి, ఇన్ని ఉన్నాయి చూడండి. మన జీవితం బాగుపడాలంటే ఒకదానికొకటి ఎన్ని కనెక్షన్లు ఉంది చూడండి. మనం ఎప్పుడైనా ఇవన్నీ ఆలోచించామా? ఏదో కష్టపడుతున్నాము, వండుకుంటున్నాము, తింటున్నాము, మన పని లేదో మనం చేస్తున్నాము, అక్కడ వరకే. మంచి జరిగితే సంతోషపడుతున్నాము, కష్టం వస్తే దేవుడు నాకు ఏ మంచి చేయలేదు అని
చేసే పనులన్నీ మనం చేసేసి లాస్ట్కి దేవుడి మీద నింద దోసేస్తాము. దేవుడు ఎక్కడున్నాడు, ఆయనకి మా మీద దయ లేదు. తప్పులు చేసేది ఎవరు? మనము. సరికాని తిండి తింటాము, సరికాని పనులు చేస్తాము, సరికాని ఆలోచనలు చేస్తాము. తప్పులు పొరపాట్లన్నీ మనం చేసేసి దేవుడికి మనమేదో ఇచ్చినట్టుగా నేను ఉండిలో 1000 రూపాయలు వేస్తాను, 500 వేస్తాను, 100 వేస్తాను అని మనమేదో ఆయనకి దానం ఇచ్చినట్టు, మనమేదో గొప్పోళ్ళు అయిపోయి ఆయన తక్కువ అయిపోయినట్టు ప్రవర్తించేసి లాస్ట్కి దేవుడు లేడు, ఏమీ లేడు, మాకు అన్నీ కష్టాలే అని దేవుడి మీద నిందలు తోసేస్తాము. చేస్తున్నారా లేదా? కాబట్టి ఇంతకాలము మనకి తెలియదు. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు. కాబట్టి మనం పొరపాటు చేసాము, ఇంతకాలం మనకు తెలియదు కాబట్టి ఇంక నుంచి మన పొరపాట్లు ఏంటివో మనమే సరిదిద్దుకొని మన జీవితము అద్భుతంగా ఆనందంగా ఉండాలంటే అది స్త్రీ చేతిలోనే ఉంది. ఒక స్త్రీ కుటుంబంలో తెలివైందైతే తన కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకుంటుంది. తన కుటుంబం ఎప్పుడు జాగ్రత్తగా ఉంటుందో ఆటోమేటిక్గా సమాజము బాగుపడుతుంది. కాబట్టి సమాజం అనేది మనం మగవాళ్ళని తిడతాం, వాళ్ళు బయట పోయి ఎంతో కష్టపడి వస్తారు, వాళ్ళకి ఓపిక ఉండదు. మనమే ఓపికతో వస్తానే మంచినీళ్ళు తాకరా, ఏం కావాలి అని ఓపికతో చెప్పి మన మంచితనంతోనే అన్నీ సాధించుకోవాలి. ఇంటికి వెళ్ళి గొడవ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇంటికి వస్తానే కూల్ అయిపోవాలి. అది మన చేతిలోనే ఉంది. కాబట్టి ఈ క్షణం నుంచి మీ అందరూ ధ్యానం చేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రోజుకు 2 సార్లు ధ్యానం చేయండి. ఏ పూట కాకుండా భోజనం చేసుకొని తినండి. కోపం వచ్చింది, భగవంతుడా మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడిని నారాయణ 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 అని తలుచుకొని ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కోపం వచ్చిందని అరిచేయద్దండి. అరిచేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా రియాక్ట్ అయిపోతారు. కాబట్టి గొడవని పెంచుకోకుండా తుంచుకొని సమస్యని మంచిగా పరిష్కార మార్గంలో చేసుకొని మన జీవితము ఆనందంగా ఉండాలంటే మన చేతిలోనే ఉంది. ఓకేనమ్మా? ఈరోజు నుంచి అందరూ ధ్యానం చేయండి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం ఎవరి చేతిలో, ఎవరి జీవితం వాళ్ళ చేతిలోనే ఉంది. అవునా కాదా? ఓకే. కాబట్టి ఇప్పుడు మన లైఫ్ బాగుండాలంటే ఎవరి దగ్గర ఉంది? మన చేతిలోనే. ఓకే, ఈ మాట మీరంతా ప్రూవ్ చేయాలి. ఓకేనా? లేకుండా హాస్పిటల్కి వెళ్ళి మందులు, డాక్టర్లు, స్కానింగ్లు అంట ఏంటేంటో రకరకాల నరకం అనుభవించేస్తారు. బీపీ, షుగర్. నేను ఒకటి ఏమంటే, నేను చాలా మందికి చెప్తాను కదా ధ్యానం. ఇప్పుడు సపోజ్ వీధిలో ఒక రౌండ్ వెళ్ళేసి వస్తే ఒక ఆమెను పిలుస్తాను, అక్క రాండి, చదువుకున్న వ్యక్తే. ధ్యానం ఏం జరుగుతుందంటే సత్సంగం జరుగుతుంది, ధ్యానం చెప్తాము రాండి దాని గురించి అని అంటే, ఆడికొస్తే ఏమొస్తుంది విజయ, నేను సిఎంసీకి వెళ్ళేసి వచ్చినాను, నాకు జబ్బే తగ్గలేదు, ధ్యానం చేస్తే నాకేం తగ్గుతుంది అని అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి అన్నారు. అప్పుడు ఏం చెప్పాలంటే, సరే అక్క ఒక్కసారి రండి, వినండి, మీకేం డౌట్ ఉందో చెప్తారు. మెయిన్ ఓపిక లేదని అసలు అక్క వాళ్ళు. అవునవును, అంటే ఎన్నో జన్మల్లో ఏడిస్తే కానీ రారంట. మనం 7 జన్మల్లో ఏడ్చినామంట. దేవుడా నేనేం చేసినా, దేవుడా నేనేం చేసినా అని 7 జన్మల్లో ఏడిస్తే ఇప్పుడు ఈ జన్మలో ఈ మొగుడు, ఈ పెళ్ళం, ఈ బిడ్డలు అని ఉంటుంది. మళ్ళీ జన్మలో వేరే మొగుడు, వేరే పెళ్ళం, వేరే బిడ్డలు, అట్లా మారుతూ ఉంటుంది సైకిల్. అట్లా ఈ కష్టాలు బాధలు పడి మా తిట్టనింది, మా ఆడబిడ్డ, నా మూడిట్టనండి, నా పెళ్ళం ఇట్లాంటిది అని బాధలు పడి 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 ఏడ్చి ఏడ్చి 7 జన్మల్లో ఏడిస్తే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాము. మరి వాళ్ళు ఇంకా ఏడ్చేది అవ్వలేదురా, వాళ్ళకి ఇంకా ఏడిపోవాలి, మనకు అయిపోయినాయి. కాబట్టి మనము బుద్ధిమంతుల్లాగా ధ్యాన మార్గంలో కుర్చీలో కూర్చోమా. ఓకేనా?